Solomon journey. సొలొమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తపస్కాల శ్రమదినాలలో మన రావిపాడు అమలోద్భవి మాతా దేవాలయమునందు వేలాది విశ్వాసుల మధ్య మ్రానికొమ్మల ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది. మన విచారణలో ఉన్న పురవీధుల మీదుగా విచ్చేసిన వేలాది విశ్వాసులు మ్రానికొమ్మలు పట్టుకొని ఊరేగింపుగా బయలుదేరి దేవాలయాన్ని చేరుకున్నారు. దేవుని ప్రజలతో పాడుదా హల్లెలూయా హోసన్నా, అందరూ కలిసి పాడుదా హల్లెలూయా హోసన్నా, చేతులెత్తి పాడుదా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, కరుణగల మందిరమా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా.
ఊరేగింపు అనంతరం జరిగిన దివ్యబలి పూజలో విచారణ గురువులు మరియు చిన్నస్వాముల వారు ఈ తపస్కాల విలువైన సందేశాన్ని విశ్వాసులకు అందించారు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనిషి అవతారం ఎత్తి శిలువ మరణం వరకు వినయం గలవాడై మాకు ఆదర్శము చూపులని మీరు చిత్తగించితిరి. శ్రమలలో సహనమును సద్గుణమును అతని నుండి నేర్చుకుని మేము అతని ఉత్థానమేములో కూడా పాలు పంచుకున్నట్లు మీ కృపను చూపము. మీతోనో పవిత్రాత్మతోనో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు పాటుల సుస్మరణ దినము, వ్రానికొమ్ముల ఆదివారము. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు, నేను నగుబాట్లు తెచ్చుకొననని నాకు తెలియను. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయ శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరక ఉంటిని. నా ముఖము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును గాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచాలవు. నేను నా ముఖమును చెక్కుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా. ప్రభు నామమున ఆగతుడా, ధన్యత నీకే అగుగాక. ఇశ్రాయేలుల జననేత ఉన్నత పరమున హోసానా హోసానా. దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. క్రీస్తు పాటల చరిత్ర. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 27వ అధ్యాయము 66వ వచనం వరకు. క్రీస్తు పాటల చరిత్ర మత్తయి శుభవార్త 26వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 27వ అధ్యాయము 66వ వచనం వరకు. శిష్యులైన 12లో ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయముకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరచగోరెదవు అని ప్రశ్నించారు.
మీరు పట్టణమున ఒకానొక మనుషుని వద్దకు వెళ్ళి, నా సమయం ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతుము అని గురువు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనము సిద్ధపరిచిరి. సాయంకాలము కాక ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించను. తనను గూర్చి రాయబడినట్లు మనుష్య కుమారుడు గతించను. కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపకొండినచో మేలు అయ్యేటిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికిచ్చి, దీనిని లోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చేయ వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారొక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదరుగును అని రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచిపెట్టిపోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికీ విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడిపోయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలికదవని మీతో ఒక్కాణించుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్ము ఎరుగనని పలకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సమని తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు చుట కూర్చుండు అని వారితో చెప్పెను. పేతురును జబదాయి కుమారులిద్దరును తనతో పాటు తీసుకుని పోయెను. అప్పుడు ఆయన చింతాకాంతుడై ఆవేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరు చుటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనేము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారి నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకొని ఉండలేకపోయితిరా? మీరు శోధనలకు గురి కాకుండకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించడను, దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానం చేసినే తప్ప ఈ పాత్రమును నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారి నిద్రించుట చూచెను. ఏలన నిద్రాభారం వచ్చే వారి కన్నులు బరువెక్కెను. ఆయన వారులను వీడి కొంత దూరం వెళ్ళి 3వ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకను నిద్రించచ్చు విశ్రాంతి తీసుకొనిచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబో గడియ సమీపించినది. లెండు,
పోదము రండు. చూడుడు, నన్ను పట్టించువాడు సమీపమననే ఉన్నాడు అనెను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా అదిగో 12లో ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులను ప్రజల పెద్దలను పంపిన మహాజన సమూహము కత్తులను బడితులను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయనను పట్టి బంధింపుడు అని వారికి గురిద్రోహి ఒక గుర్తు చెప్పెను. వెంటనే అతడు యేసును సమీపించి బోధకుడా, శుభము కలుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో స్నేహితుడా, నీ వచ్చిన పని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి. వెంటనే యేసు వద్ద ఉన్న వారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తగనరికెను. అతనితో యేసు, కత్తిని వరలో వేయము. కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణించరు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అటులైన ఈ విధముగా జరగవలనని లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహంతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుటకు వచ్చి తిరేలా? ప్రతిదినము నేను దేవాలయంలో కూర్చుండి బోధించుచుంటది, కానీ మీరప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణయగినట్లు ఇది అంతయో జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయేది. యేసును బంధించిన వారు ఆయన ప్రధానార్చకుడు కైఫా యొద్దకు తీసుకొని పోయిరి. అచ్చట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైరి. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణం వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యావాసము చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అతడి ప్రధానార్చకులు, న్యాయసభ, అసత్య సాక్ష్యము వెదికిరి. కూట సాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యము దొరకలేదు. తుదకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని ఆలయమును పడగొట్టి 3 దినములలో తిరిగి నిర్మించెదను అని ఇతడు చెప్పెను అని. అప్పుడు ప్రధానార్చకుడు నిలిచి, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పినదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరమయ్యవా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు వినకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుతున్నాను, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే. అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చున్నటయు ఆకాశం నుండి మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, వీడు దేవదూషణము కావించెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరు ఇతనిని దేవదూషణము విని ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏమి అని అడుగగా, అతడు మరణముకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమిసి పిడికిలతో పొడిచిరి. మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు, మెస్సయ్య నిన్ను కొట్టినదెవరో చెప్పుము అని. పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి ఆయన వద్దకు వచ్చి, నీవు గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడవు కదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచు, నీవు చెప్పునదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారం వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అతడు వారికి చెప్పెను. అతడు మరలా బొంకుచు, ఆ మనిషిని నేను ఎరుగను అని ప్రమాణం చేసి చెప్పాను. కొంత సమయమున తర్వాత అతడనున్న వారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు ఆయన సహచరులలో ఒకడవు, నీ మాటలు తీరుతెన్నులు దీనిని వ్యక్తపరుచున్నవి అనేది. అప్పుడు అతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణం చేయొచ్చు తనను తాను శపించి కొనసాగాను.
వెంటనే కోడి కూసెను. కోడి కూయకు ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగునందదు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు, ప్రజలు, పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంకెళ్లతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకులకు పిలాతునకు అప్పగించిరి. గురి ద్రోహియకు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపం పొంది ఆ 30 వెండి నాణెములు తిరిగి ప్రధానార్చకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకుంటుని అని చెప్పెను. వారు అది మాకేలా నీవే చూసుకొనుము అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో విసిరికొట్టి పోయి ఉరివేసుకొనెను. ప్రధానార్చకులు ఆ నాణెములు తీసుకొని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుక పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశుల భూస్థాపన కొరకు కుమ్మరి వాని పొలమును కొనిరి. అందువలన ఆ పొలము రక్త పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనం ఇట్లు నెరవేరును. ఇశ్రాయేలులలో కొందరు అతని విలువగా నిర్ణయించిన 30 వెండి నాణెములు వారు తీసుకొని ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరి వాని పొలమును కొనుటకు వినియోగించిరి. యేసు రాష్ట్ర పాలకుని ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు సమాధానం ఇసగెను. ప్రధానార్చకులు, పెద్దలు ఆయనపై నేరం మోపిరి, కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుతున్న నేరములను వినుట లేదా అని ఆయనను ప్రశ్నించెను. యేసు పల్లెత్తి పలుకుకుండా చూచెను. పిలాతు ఆశ్చర్యపడెను. పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారం రాష్ట్ర పాలకులు కలదు. అప్పుడు బరబ్బాను ప్రసిద్ధికెక్కిన బందికొకడు కలడు. ప్రజలందరూ గుమ్మికూడి, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుతున్నారు? బరబ్బానా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడెరిగి ఉండెను. అతడు న్యాయపీఠంపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీయో జోక్యము కలిగించుకొనవలదు అని వార్త పంపెను. ప్రధానార్చకులను, పెద్దలను బరబ్బాను విడిపించుటకు, యేసును చంపుటకు అడుగువలెనని జనసమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలని మీరు కోరుతున్నారు అని రాష్ట్ర పాలకుడు అడుగగా వారు, బరబ్బానే అనిరి. అట్లయినా క్రీస్తు అనబడు యేసును ఏమి చేయవలెను అని పిలాతు వారిని అడుగగా, సిలువ వేయుడు, సిలువ వేయుడు అని వారు ఎల్లరూ ఒక్కుమడుగా కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా, వారిని సిలువ వేయుడు, వారిని సిలువ వేయుడు అని వారెల్లరూ ఒక్కమడిగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతును, ఏమియో చేయజాలను, ప్రజలు తిరుగుబాటు రాగలదని తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూసుకొనుడు అనెను. ఆయన రక్తము మాపై, మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. అప్పుడు రాష్ట్ర పాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకొని పోయి ఆయన చుట్టూ సైనికులందరూ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములు వలచి ఎర్రని అంగీని ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరస్సుపై పెట్టిరి. కుడి చేతితో వెదురుకోలనుచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయము అని హేళన చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వెదురుకోలను తీసుకొని తలపై మోదిరి. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసిరి.
సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. మార్గ మధ్యమున వారు కురేనియా సీమోనును చూచి సిలువను మోయుటకు వారిని బలవంతులు చేసిరి. వారు కపాల స్థలము అను నామరంతము గల గొల్గొతా అను స్థలమునకు చేరిరి. చేదు పలక ద్రాక్షను త్రాగనిచ్చిరి, కానీ దాని రుచి చూచి ఆయన త్రాగటకు ఇష్టపడకపోయాను. వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకుని ఆయన వస్త్రములను పంచుకుని వారు అతడు కూర్చుండి కావలి కాయచుండరి. అతడు యూదుల రాజు యేసు అను నిందారోపణ ఫలకమును ఆయన తలకు పైభాగం ఉంచిరి. ఆయన కుడి ఎడమల కొందరు దొంగలను సిలువ వేయబడిరి. వచ్చిపోవారు తలలు కూర్చు ఆయనను దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడు అయినచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులను పెద్దలతోనూ కలిసి, వీడు ఇతరులను రక్షించనే గాని తనను తాను రక్షించుకొనలేడు. ఆయన ఇతడు ఇశ్రాయేలీయుల రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగనిమ్ము, మేము విశ్వసిద్దుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడను అని చెప్పెను, కనుక దేవునికి ఇష్టమైన వీనిని రక్షింపనిమ్ము అని అట్లే ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను దూషించిరి. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలి ఏలి లేమా సబస్తాని అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము. అచ్చట నిలువబడిన కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుస్తున్నాడు అని వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. మరికొందరు, తాలుడు ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూతుము అనిరి. యేసు తిరిగి బిగ్గరగా కేక వేసి ప్రాణం విడెను. Solomon Journey.